ఈరోజు మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను మీకు. చూడండి, చామంతి. ఇది ఏంటంటే స్టెమ్ కటింగ్ ద్వారానే పెట్టిన చామంతి. ఇది ఒక 4 or 5 years చామంతిది. చూసారా, మొత్తం ఇలా మా గార్డెన్ అంతా చూపిస్తాను చూడండి. ఇది ఎల్లో కనకాంబరం. ఇది కూడా అంతే. సీడ్స్ ఉండవండి, ఇవి సీడ్స్ ఉంటాయి అనుకుంటాం కానీ ఇవి సీడ్స్ ఉండవు అనమాట. ఇది కూడా కొమ్మ ద్వారానే నాటాలి ఇది. తర్వాత ఇదేమో కరివేరు మొక్క. ఇది కూడా కుండీలోనే పెట్టామండి. ఇది ఇయరే పూసిందనమాట. సరే, తర్వాత ఇది మాకు చాలా ఇష్టమైన క్రేపర్ అండి. ఇదేంటంటే గార్లిక్ వైన్ అంటాం కదా, వింటర్ రాగానే మొత్తం ఇవన్నీ కూడా పువ్వులు అనమాట మొత్తం. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం చాలా చూడటానికి, ఇంకా కలర్ ఏంటంటే థిక్ వైలెట్ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే కొద్దిగా ఫేడ్ అయింది అనమాట. ఒక 4 or 5 days ఉంటాయి ఈ ఫ్లవర్స్. తర్వాత ఇది వైట్ చామంతి. చామంతి చూసారు కదా, ఇది బొకేలా. అసలు ఏంటంటే ఇలా చిన్న కొమ్మ నాటితే చాలండి, ఇది మొత్తం ఇలా బొకేలా వచ్చిందనమాట. ఫ్లవరింగ్ అంతా కూడా ఎట్ ఎ టైం వస్తుంది. చూసారు కదా ఇదంతా. తర్వాత ఇది కూడా అంతే, వైట్ చామంతి. ఇది కూడా వైట్ చామంతేనండి. ఇది ఏంటంటే ఇది స్టెమ్స్ మనకి కట్ చేసినప్పుడు ఖాళీగా ఉన్న కుండీల్లో పెట్టేస్తే ఇలా మనకి పూలు వచ్చేసినాయి అనమాట అండి. ఇది ఏంటంటే ఈ మొక్క చూసారు కదా, ఇది లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు చూసి ఉండొచ్చు మీరు. ఇది వాటర్ యాపిల్. ఈ మొక్క చూసారు కదా, ఇప్పుడు మరలా చిగుర్లు వస్తున్నాయి అనమాట. ఇంకా సమ్మర్ వచ్చే టైంకి ఇది ఇంకా కాయలు వస్తాయి. తర్వాత ఈ మొక్క చూసారు కదా, ఇదేంటంటే ఇంకా మాకు కాయలు రాలేదు. లక్ష్మణ ఫలం ఇది చెట్టు. ఇది కూడా అంతే, మొన్న లాస్ట్ ఇయర్ పాతాం అనమాట. ఈ ఇయర్ మరి కాయలు కాస్తుంది అనుకుంటున్నాం ఇది. తర్వాత ఇది చూసారు కదా, ఇది ఏంటంటే రెడ్ డిసెంబర్ అనమాట. ఇది కూడా అంతేనండి, కొమ్మే. దీన్ని ఏంటంటే మాకు ఖాళీగా ఉన్న కుండీల్లో మొత్తం పెట్టాం అనమాట, ఎక్కువ పూలు వస్తాయని చెప్పి. అలాగే ఇయర్ అంతా కూడా అలాగే పూలు వచ్చినాయి. ఇది కూడా స్టెమ్ కటింగ్ ద్వారా ఇవన్నీ కూడా చెప్పాను కదండి, పాట్స్ ఖాళీగా ఉంటే ఫ్లవర్స్ వచ్చేస్తాయని చెప్పి మొత్తం కొమ్మలన్నీ కూడా పెట్టేశాము. ఇది వచ్చి మందారం. ఇదేమో కారబంతి, తెలుసు కదండి. చెట్టు అన్నీ మొత్తం పూసి చాలా రోజులు అయిపోయినాయి. కొన్ని పూలు అయితే వల్లిపోయినాయి. మరలా ఇవే సీడ్స్ కింద ఉంచేస్తే అవి నెక్స్ట్ ఇయర్ మరలా మనకి వచ్చేస్తాయి అన్నమాట, పువ్వులు మొక్కలు వస్తాయి. ఇది చూసారు కదా, ఇది థర్మోకోల్ బాక్స్ అనమాట. బాక్స్ మీద మూత. ఈ మూతలో ఏం చేసామంటే, ఇది మా దగ్గర చిన్న కొమ్మ తీసుకొచ్చాం. ఇంత కొమ్మ తీసుకొచ్చాం. ఇది మొత్తం చూసారా, ఇది తీయాలంటే ఇష్టం ఉండట్లేదు. మొత్తం ఇదంతా అల్లేసింది అనమాట క్రోటన్. తర్వాత ఇది వచ్చి కలబంద. తర్వాత ఇవి చూడండి, డిసెంబరాల్లో వైట్ అనమాట. ఇది వైట్ కలరు. ఇది కూడా అంతే, స్టెమ్మేనండి ఇది కూడా. ఇలా మా గార్డెన్లో ఏంటంటే ఈ వారం అంతా కూడా మొత్తం పువ్వులతోటి అన్ని చెట్లు కూడా పువ్వులు పూసినాయి మొత్తం అన్నీ కూడా. అందుకనే ఒక వీడియో చేయాలనుకుని చేస్తున్నాను అనమాట. ఇది చూసారు కదా, ఇది రోజులో ఒక వెరైటీ అనమాట. చాలా మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇది చూసారు కదా, ఇవి చాలా పూలు పూసినాయి. తర్వాత ఇది చూసారా, ఇదేంటంటే చిట్టు గులాబీ వైట్. ఇంకా వాటర్ పోయలేదండి, ఇంకా ఈవినింగ్ టైం. ఇది కొద్దిగా ఈవినింగ్ అయ్యాక పోద్దామని ఇంకా వాటర్ పోయలేదు. ఇదేమో చమేలి. ఇది మొత్తం వింటర్ వచ్చేసరికి చమేలి మొత్తం పూలు వచ్చేస్తాయి. ఇవేంటంటే ఆకులు తీసేయగానే ఇలా మనకి చిగుర్లు వచ్చేసి బడ్స్ వచ్చేస్తాయి. ఇది తర్వాత రండి ఇంకా చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే ఇది చాలా స్పెషల్ అండి. ఈ మొక్క చూసారా, ఇది ఖాళీగా ఒక కుండీ ఉందన్నమాట మా దగ్గర. ఒక సైడ్ మొక్కలేద్దామని చెప్పి దాన్ని అలా ఉంచితే ఇది కాకులు పక్షులు తినేసి వేసినట్టున్నాయి. ఇది చిన్న మొక్కలా వచ్చిందనమాట. సరే, ఇది ఉసిరి మొక్కలా ఉంది అని చెప్పి అలా ఉంచాము.
ఉంచితే తీరా చూస్తే ఇది నిజంగానే ఉసిరి మొక్క అండి. ఇదిగో కిందకి పెట్టు, చూసారు కదా, పూత వచ్చింది చిన్నగా, పిందెలు చూసారా. చాలా హ్యాపీ అనిపించిందండి. ఏంటంటే చిన్న మొక్క కదా, ఆ మొక్క కుండీలో అంటే ఉసిరి మొక్క కుండీలో అంటే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇవంతా కూడా పూత వచ్చిందనమాట అండి. తర్వాత ఇది కాశీరత్నం, ఇది కాశీరత్నం అనమాట. ఇది కూడా క్రేపరే, చాలా బాగుంటుంది ఇది. తర్వాత చూసారు కదా, ఇది ఏంటంటే పత్తి మందారం. ఈ పత్తి మందారాన్ని ఏంటంటే మా రిలేటివ్స్ ఒకళ్ళు అడిగారనమాట. స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాము. ఇది పెద్ద చెట్టు ఉందండి. ఇంకా కొమ్మలు ఇలా నాటితే ఇది ఇలా మొక్క కింద వచ్చిందనమాట ఇది. తర్వాత ఈ మొక్క చూసారు కదా, ఇదేంటంటే నాచుపత్రి అంటాం కదా. ఇదేంటి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది నాచుపత్రి అంటారు దీన్ని. చూసారు కదా, ఇది చామంతి లాగే ఉంటుంది కానీ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనం కనకాంబరాల్లో కానీ లేదంటే మల్లెపూల్లో కానీ వేసి కడితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారు వేసే కట్టేవారు మాల. తర్వాత ఇవి ఏంటంటే బంతిలో కారం బంతిలో ఇది ఈ కలర్ వచ్చిందనమాట. ఇది కూడా అంతే, చిన్న చిన్న కొమ్మలు నాటితే అలా వచ్చాయి అనమాట. తర్వాత ఇది సెంటు మల్లి, మొగ్గలైతే ఇంకా రాలేదనమాట అండి. ఈ చామంతి మొక్కలు ఏంటంటే పూసి మొత్తం అన్ని ఎండిపోయినాయండి. నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఇవన్నీ కూడా ఇంకా పూసేసిన తర్వాత ఎండిపోయినాయి అనమాట. ఇవి మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత ఇదేంటంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టింది. ఇది చూడండి, ఇది వైట్ అంటే క్రీమ్ కలర్లో వస్తాయి ఇవి. మళ్ళీ పూలు పూసిన తర్వాత మీకు ఒకటి చేస్తాను. ఇది లైట్గా చూడండి, ఇలా అన్నమాట ఈ కలర్ ఇది. తర్వాత నాకు చాలా ఇష్టమైన చిట్టి చామంతి ఇది. ఇదేంటంటే ఈ చామంతి లేకుండా మా గార్డెన్ ఉండదన్నమాట అండి. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ చిట్టి చామంతి అంటే చాలా ఇష్టం. మై ఫేవరెట్ అనమాట చిట్టి చామంతి. ఇది కూడా స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టచ్చు. చామంతులు ఆల్మోస్ట్ అన్ని కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టచ్చు. ఇది చిట్టి చామంతి చూసారా, ఇంకో పాటలో కూడా పెట్టాము. తర్వాత ఇది డ్రాగన్, ఇది మొన్నటి వరకు కాయలు కాసినాయి అనమాట. ఇప్పుడు మేము దీన్ని కొద్దిగా ఏంటంటే బాగా పెద్దదైపోతుందని చెప్పి మొత్తం ప్రూన్ చేసేసాం. ఇది చూసారు కదా, ఇప్పుడు మరలా వస్తాయి కాయలు. తర్వాత ఇది విరజాజి, ఇది ఇప్పుడు పూయట్లేదండి. ఇది మొన్నటి వరకు పూసినాయి కానీ ఇప్పుడు మరి సీజన్ కాదనుకుంటున్నాను. ఇదేంటంటే చెట్టే, క్రేపర్ కాదు ఇది. తర్వాత ఇది చూసారా, ఇదేంటంటే కనకాంబరంలో రెడ్ కనకాంబరం అనమాట అండి ఇది. తర్వాత ఇవేమో బిల్లగన్నేరు, బిల్లగన్నేరులో చాలా మంచి కలర్ ఇది. తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ కనకాంబరం ఏంటంటే హైబ్రిడ్ కనకాంబరం. ఇది ఇలా విత్తనాలు ఉన్నాయి కానీ ఈ విత్తనాల ద్వారా అయితే రావట్లేదండి. ఇది విత్తనాల వల్ల అయితే మాత్రం ఈ కనకాంబరం రావట్లేదు. ఇది కూడా అంతే, స్టెమ్ వల్లే వస్తుంది ఇది సేమ్ ఇది కూడా. తర్వాత మీకు ఈ టెంకిస్ చూసారా, ఈ టెంకిస్ ఇదేంటంటే వింటర్లో ఎక్కువ వస్తాయి ఈ టెంకిస్లు. ఇవి విత్తనాలే, ఈ విత్తనాలు ఉన్నాయి కదండి, ఇవి ఎండిపోయిన తర్వాత పువ్వు బాగా ఎండిపోయిన తర్వాత ఈ విత్తనాలు సేవ్ చేసుకుని మనం వేసుకుంటే బాగా వస్తాయి మొక్కలు. ఇది మునగ చెట్టు అండి. ఇది కూడా అంతే, కుండీలోనే వేసాం బకెట్లో. ఇది మొత్తం ప్రూనింగ్ చేసేసాం. మొన్న కాయలు వచ్చినాయి, ఒక 4-5 కాయలు. అదేంటంటే మొత్తం కొద్దిగా ప్రూనింగ్ చేసేసాం, పొట్టిగా ఉంటుందని. బాగా పొడవైపోయింది అనమాట చెట్టు. తర్వాత ఇవన్నీ బంతులు సేమ్. ఇదేంటంటే ఈ చామంతి ఇంకా మొగ్గలతోటే ఉంది, ఇంకా రాలేదన్నమాట. రీసెంట్గా అంటే పూలు పూసిని ముందు పెట్టేసాం, తర్వాత పెట్టాం అనమాట. ఇప్పుడే మొత్తం బడ్స్ వచ్చినాయి. ఇంకా
2-3 వీక్స్లో వస్తాయి అన్నమాట ఇవి. ఇది ఏంటంటే ఇది మందార, ఇది పువ్వులు లేవు కానీ చూపిస్తాను మీకు. ఇంకో స్పెషల్ చూపిస్తాను చూడండి. మా దగ్గర ఉన్న ఇది ఇదేంటంటే ఆన్లైన్లో తెప్పించాము. ఈ కలరు డిసెంబరాలు జూన్ ఫస్ట్ రప్పించి నాటాం అనమాట. ఇది ఆన్లైన్లో ఏంటంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఇలా మల్టీ కలర్ ఇలా లేదనమాట. ఇది ఈ ఫ్లవర్ చెట్టు, అందుకని చూడండి ఎంత చెట్టు అయిందో. ఇది కూడా అంతే, మేము కొమ్మల ద్వారా ఇలా చేసాం అనమాట, ఆన్లైన్లో రప్పించిన. ఇదేంటంటే ఫిలిప్పైన్ లెమన్ అని అంటారు, తెలుసుకున్నానండి నేను. ఇది చూసారా మొత్తం అసలు చెట్టు గ్యాప్ లేదు. దీన్ని ఏంటంటే ఒక ఆరెంజ్ తర్వాత లెమన్ మిక్స్ అయ్యి వస్తుంది కదా, అదనమాట. చెట్టు అన్ని కాయలే. ఇది ఇలా కాయలు కాయగానే మరలా ఆకులన్నీ ఇదైపోయి అదే ప్రూనింగ్ చేయగానే మళ్ళీ చిగులుతో మనకి ఇలా కాయలు వచ్చేస్తాయి అనమాట. ఈ కాయలు మొత్తం ఎల్లోయిష్గా వచ్చి చాలా చాలా బాగున్నాయి చూడండి కాయలు. ఇవి కనకంబరాలు మొత్తం ఏంటంటే ఈరోజు ఈవినింగ్ కోసేస్తానని కనకంబరాలు. తర్వాత డిసెంబరాల్లోనే ఈ వైలెట్ కలర్ చూసారు కదా, ఇది వైలెట్ కలర్. ఈ వైలెట్ లోనే లైట్ కలర్, ఇదేమో థిక్ కలర్ అనమాట. తర్వాత ఇదొక కలరు, ఈ కలర్ కూడా చూడండి. మొత్తం మా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా వైట్ కలర్, వైట్ కలర్. తర్వాత ఇది ఇంకా రాలేదు. ఇది ఏంటంటే వైలెట్ లోనే పెద్ద పువ్వులు అనమాట. ఇవి డిసెంబరాల్లో ఇంకా మరి ఎందుకునో ఇంకా పూయట్లేదు. తర్వాత ఇదేమో పసుపు అండి. ఇది మొన్నే హార్వెస్ట్ చేసాము పసుపు. మళ్ళీ ఇది ఉంది ఇంకా. నేను ఇంకా ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి. ఇదేమో పారిజాత. ఇది కూడా అంతే, చాలా పూలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా సీజన్ తగ్గింది అనమాట ఇది. తర్వాత ఇది నిచ్చిమల్లె. మేము ఏంటంటే మొక్కలు అంటే అన్ని రకాల మొక్కలు ఉండాలని అనుకుంటాం మేము. నిచ్చిమల్లలో వైట్ కూడా ఉండేది, అది నేనే వాటర్ ఎక్కువ వేసి కొద్దిగా ఇదైంది మొక్క. తర్వాత ఇది బొండు మల్లె అంటాం కదా, ఆ మల్లె. ఇది తర్వాత ఈ మామూలు కనకాంబరం మీకు కింద చూపించాను కదా, అది వచ్చి సన్నజాజి. తర్వాత చూడండి మొత్తం చూపిస్తాను గార్డెన్. ఇది నేలగోరింట. ఇది నేలగోరింట అనమాట. తర్వాత ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా స్టెమ్ ద్వారా పెట్టినవి మొత్తం. చూసారు కదా, ఇది కూడా అంతే, స్టెమ్ కటింగ్ ద్వారా. నేను ఆన్లైన్లో రప్పించానని చెప్పాను కదా ఇందాక, మల్టీ కలర్. ఇది వైట్ని వైలెట్ని ఇది ఇలా మరలా వేరుగా పెట్టాం అనమాట, పాట్లో వేరుగా పెట్టాం. ఇది కూడా ఇలా వచ్చింది. తర్వాత ఇవన్నీ వాటర్ లిల్లీలు, తర్వాత లోటస్, ఇవన్నీ. తర్వాత ఇది వచ్చి మల్లె చెట్టు వచ్చి ఇదేంటంటే బొండు మల్లి. ఇది ఆకు సంపంగి అనమాట. తర్వాత ఇది మిరప మందారం అంటాం కదా, ఈ మందారం మిరప మందారం. తర్వాత ఇది మల్బరీ చెట్టు. ఇవి ఏప్రిల్ ఫ్లవర్స్ అంటాం కదా, అవి. ఇది క్రేపరే. తర్వాత ఇది వచ్చి పచ్చ సంపంగి. ఇది మామూలు మన వైట్ సంపంగి. వైట్ తర్వాత ఇవి కనకాంబరాలు, మామూలు నాటు కనకాంబరం, మన మామూలు కనకాంబరాలు అండి. ఇది చిట్టి చామంతులు. ఇది దేవకాంచన. తర్వాత ఇవన్నీ కూడా మందారాలేనండి. ఇవి రెడ్ మందార, తర్వాత రేఖ మందారం, ముద్దు మందారం, వేరే లైట్ కలర్లో ఉంటుంది ఒక మందారం, ఆ మందారం అంటే. ఈ లైన్ అంతా కూడా మందారాలే. తర్వాత ఇది విరజాజి. ఇది కూడా ప్రూన్ చేస్తాం మొత్తం. అది వచ్చి బోగన్విల్లియా. ఆ మొక్క వచ్చి బోగన్విల్లియా. తర్వాత లేడీ కనకాంబరం చూపిస్తాను మీకు, మర్చిపోయాను. లేడీ కనకాంబరం కూడా ఉంది. ఇది లేడీ కనకాంబరం. లేడీ కనకాంబరం.
ఇలా మా గార్డెన్ టూర్ చేయాలంటే మాత్రం చాలా పెద్ద వీడియో. ఇవి చూసారా బొకేలా పిటూనియా మొక్కలు ఇవి వింటర్ వచ్చిందంటే మాత్రం ఇవి పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మా దగ్గర ఇవి చిన్న ఫ్లవర్స్. మరి చెట్లు కొద్దిగా వాటర్ ఎక్కువయ్యి అంటే రోజు ఈవినింగ్ ఏంటంటేనండి, మా సిస్టర్ వచ్చేసరికి లేట్ అయిందనుకో నేను వాటర్ పోస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఆ వాటర్ ఎక్కువ అవుతే మొక్కలన్నీ కూడా ఇదైపోతున్నాయి, నన్ను పొయ్యొద్దని కూడా అంటాను. తర్వాత ఇది వచ్చి మొరవం తెలుసు కదండి ఇది. తర్వాత ఇది చామంతుల్లో మేము ఈరోజు తీసుకున్నాం అనమాట గ్రీన్. తర్వాత ఈ చామంతి చూడండి ఎంత చిట్టి చామంతి కింద, చాలా చిన్న చామంతి కింద వచ్చింది. ఈ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగుంది, నచ్చిందండి. ఇది మామూలు మన వైట్. ఇది కూడా అంతే, ఈ రోజు తీసుకున్నాం అనమాట అండి. ఇవి మీకు మందారాలు చూపించాను కదా ఇందాక, వేరే మందారం అని. ఇదనమాట బడ్. 3 కలర్స్ చూపించాను కదా ఇందాక, అందులో ఒక కలర్ అనమాట ఇది. ఈ మందారానికి ఏంటంటే గ్రాఫ్టింగ్ చేసాం అనమాట. అదిగో గ్రాఫ్టింగ్ అక్కడ చేసాము. రేఖ మందారం కూడా వైట్ పింక్ అలా పెట్టి గ్రాఫ్ట్ చేసాం అనమాట. ఇది కూడా 3 కలర్స్ పెట్టాము. తర్వాత ఇది చూసారా, ఇది ఏంటంటే మనం మామూలు కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, వేసినప్పుడు అలా క్యాప్సికమ్ వచ్చినట్టుంది మొక్క. ఇది పండిపోయింది. ఇదండి మా గార్డెన్. అంటే మా ఫ్రెండ్స్ కోసం ఇలా స్టెమ్స్ అన్ని కూడా ఇలా పెట్టాం అనమాట అండి. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ అడిగారు మా దగ్గర ఉన్న మొక్కలు, అందుకోసం వాళ్ళ కోసం ఇలా చేసాం అనమాట. ఇవి చిగుళ్ళు రాగానే వచ్చేస్తాయి, చిగుళ్ళు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇంకా వీటిని వాళ్ళకి ఇవ్వాలండి. ఇది స్టార్ ఫ్రూట్ తెలుసు కదా, స్టార్ ఫ్రూట్. ఇదేమో అల్లం అండి. అల్లం కూడా అంటే ఇంకా హార్వెస్ట్ చేయటానికి ఇది ఏంటంటే ఇలా వెళ్ళిపోవాలి అంటే మొత్తం అంతా ఇలా అయిపోయిన తర్వాత కానీ తీయకూడదంట. ఇవన్నీ కూడా మనీ